హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంబీఎం అప్డేట్స్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్ మనకి తెలంగాణ స్టేట్ సంబంధించి రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ సెట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2024 సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. సో ఒకసారి డీటెయిల్గా అయితే చెక్ చేద్దాము. అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని కొత్తగా వీడ్ చేస్తూ ఉంటే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాము. సో ఇక్కడ చూస్తే ఇంకా ఫ్రెండ్స్, తెలంగాణ స్టేట్ నోటిఫికేషన్ ఆఫ్ టీఎస్ఆర్జేసీ సిఈటి 2024. సో తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2024 అనమాట. సో ఇక్కడ మనకి ఒకసారి క్లిక్ చేసి చూస్తే కనుక మనకి నోటిఫికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. ఒకసారి చూద్దామండి. సో మనకి క్లిక్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అయిందండి. తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ హైదరాబాద్, గగన్ విహార్, 4వ అంతస్తు, నాంపల్లి, హైదరాబాద్. సో ఒకసారి చూస్తే కనుక మనం డీటెయిల్గా ఇక్కడ చూస్తే కనుక తెలంగాణ రాష్ట్ర గురుకుల రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలలో ప్రవేశం కొరకు ప్రవేశ పరీక్ష ప్రకటన. సో టీఎస్ఆర్జేసీ సెట్ 2024 అనమాట. సో ఇంకా చూద్దాం ఒకసారి డీటెయిల్గా. ఇక్కడ చూస్తే ఇంకా తెలంగాణ రాష్ట్ర గురుకుల జూనియర్ కాలేజీలలో 2024-2025 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఇంగ్లీష్ మీడియం ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీలలో 35 తెలంగాణ గురుకుల జూనియర్ కళాశాలలో ప్రవేశం కొరకు మనకి ఎగ్జామ్ వచ్చేసి 21/4/2024 అనమాట. సో ఏప్రిల్లో మనకి 21వ తారీఖు అయితే ఎగ్జామ్ జరుగుతుందన్నమాట. సో ఆ తేదీన జరుగు పరీక్షకు ఇక్కడ టీఎస్ఆర్జేసీ సెట్ 2024 ప్రవేశ పరీక్షకు మార్చి 2024లో 10వ తరగతి పరీక్షకు హాజరవుతున్న తెలంగాణ 33 జిల్లాల విద్యార్థుల నుండి ఆన్లైన్ అప్లికేషన్ దరఖాస్తు కోరబడుచున్నదని ఇక్కడ మెన్షన్ చేశాడనమాట. సో ఇక్కడ మనకి డేట్స్ వచ్చేసి మనకి ఈ డేట్లలో మనకి ఆన్లైన్లో అప్లికేషన్ అయితే అవైలబిలిటీలో ఉంటుందండి. సో మనకి నోటిఫికేషన్ అనేది ఇప్పటికే ఓపెన్ చేస్తాడండి సైట్లో. సో మామూలుగా పేపర్ స్టేట్మెంట్ వచ్చేసి 25th ఇచ్చాడు, బట్ సైట్లో అయితే మనకి ఇప్పుడు పెట్టాడండి. సో మనకి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకి 31 జనవరి నుంచి మార్చి 16 అయితే కనుక మనకి అప్లై చేసుకోవడానికి టైం అయితే ఉందన్నమాట. సో దరఖాస్తు రుసుము వచ్చేసి మనకి 200 రూపీస్. ప్రవేశ పరీక్షలో ప్రతిభ మరియు రిజర్వేషన్ ద్వారా విద్యార్థుల ఎంపిక జరుగును. సో ఇతర వివరాల కొరకు ఈ సైట్లో అయితే కనుక మనం చెక్ చేయవలసి ఉంటుంది అన్నమాట. సో అదనమాట. ఇంకా చూద్దామండి. ఏజ్, తర్వాత క్వాలిఫికేషన్ ఏంటి, అండ్ కాలేజ్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏంటి రిజర్వేషన్స్ ఏంటి అంటే ఒకసారి డీటెయిల్గా అయితే చెక్ చేద్దాము. సో ఇక్కడ సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్రాస్పెక్టస్ టీఎస్ఆర్జేసీ సెట్ 2024 ఒకసారి క్లిక్ చేస్తే కనుక మనకి మొత్తం డీటెయిల్స్ అయితే నోటిఫికేషన్ అయితే ఓపెన్ అవుతుందండి. ఒకసారి చెక్ చేద్దాము. సో మనకి నోటిఫికేషన్ అయితే ఇలా డీటెయిల్గా ఓపెన్ అయిందండి. ఒకసారి డీటెయిల్గా చూద్దాము. ఇక్కడ చూస్తే కనుక మనకి కేటగిరీ వచ్చేసి కేటగిరీ ఆఫ్ టీఎస్ఆర్ జూనియర్ కాలేజ్. సో జనరల్ బాయ్స్, జనరల్ గర్ల్స్. సో నంబర్ ఆఫ్ కాలేజ్ వచ్చేసి బాయ్స్కి వచ్చేసి మనకి 15 ఉన్నాయి, గర్ల్స్కి వచ్చేసి 20 ఉన్నాయి. టోటల్ వచ్చేసి మనకి 35 ఉన్నాయన్నమాట రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ వచ్చేసి మనకి తెలంగాణ స్టేట్లో. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ సైలెంట్ ఫీచర్స్ అయితే ఇచ్చాడండి. సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ టీఎస్ఆర్ జూనియర్ కాలేజెస్. సో ఆల్ ద టీఎస్ఆర్ జూనియర్ కాలేజెస్ ప్రొవైడింగ్ ఎడ్యుకేషన్ ఇన్ రెసిడెన్షియల్ మోడ్ అండ్ ఇండివిజువల్ డే స్టార్ట్స్ విత్ ది ఫిజికల్ ఎక్సర్సైజ్ అండ్ క్లాసెస్ విల్ బి కామన్ 5:30 నుంచి మనకి 10 PM అనమాట. మార్నింగ్ 5:30 డే అనేది మనకి 5:30 నుంచి నైట్ 10 PM వరకు మనకి ముగుస్తుందని మెన్షన్ చేశారండి. సో ఇక్కడ చూస్తే ఇంకా మనకి అపార్ట్ ఫ్రమ్ దట్ అకాడమిక్ యాక్టివిటీస్ ఇంపార్టెన్స్ గివెన్ టు ది స్పోర్ట్స్, గేమ్స్ అండ్ అదర్ కరికులర్ యాక్టివిటీస్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ స్టూడెంట్స్. సో మనకి స్టూడెంట్ని అన్ని విధాలుగా డెవలప్ చేస్తాము అని మెన్షన్ చేశాడనమాట. సో ఇక్కడ చూస్తే ఇంకా ఫెసిలిటీస్ అండ్ ఫీ పేయబుల్ టు ది కాలేజ్ అట్ ది టైమ్ ఆఫ్ అడ్మిషన్ అట్ ఆల్ టీఎస్ఆర్ జూనియర్ కాలేజెస్. సో ఇక్కడ చూస్తే ఇంకా మనకి ఫ్రీ ఎడ్యుకేషన్ అండి, ఫ్రీ బోర్డింగ్, ఫ్రీ లాడ్జింగ్. సో అనమాట. ఇక్కడ చూస్తే ఇంకా టీఎస్ఆర్ జూనియర్ కాలేజ్ ఆర్ హ్యావింగ్ adequate infrastructure facilities in addition to well-equipped laboratories, libraries, reading rooms and playgrounds with well-equipped physical education department. సో అదనమాట బెనిఫిట్స్ అయితే కనుక ఇందులో చేరడం వల్ల. సో ఇక్కడ చూస్తే మనకి డీటెయిల్గా పర్టికులర్స్ ఆఫ్ అవైలబుల్ కోర్సెస్, సీట్స్ ఇన్ jurisdiction ఫర్ అడ్మిషన్ ఇన్ ఈచ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ ఆర్ డీటెయిల్డ్ బిలో. సో ఇక్కడ మనకి డీటెయిల్గా అయితే మెన్షన్ చేస్తారండి. మనకి టోటల్గా ఇక్కడ మెన్షన్ చేస్తారు కదా 35 కాలేజెస్ అని. సో బాయ్స్కి, గర్ల్స్కి అని. సో ఇక్కడ మనకి ఏ జిల్లాలో ఏంటి అనేది మనకి డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది అనమాట. బ్రాంచ్ వైజ్గా ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ వాళ్ళకి. సో అదనమాట. ఇక్కడ చూస్తే ఇంకా నేమ్ ఆఫ్ ది రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్. సో డిస్టిక్ ఏ డిస్టిక్లో ఎక్కడ ఏంటి అనేది డీటెయిల్గా అయితే ఇచ్చాడండి.
ఒకసారి మీకు సంబంధించిన డిస్ట్రిక్ట్లో ఒకసారి ఏంటనేది మీరు కూడా ఒకసారి చూసుకొని అప్లై చేసుకునేటప్పుడు ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ ఎలిజిబిలిటీ ఇచ్చాడండి. క్యాండిడేట్స్ మస్ట్ బి రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ మస్ట్ హ్యావ్ స్టడీడ్ ప్రీవియస్ క్లాసెస్ ఇన్ తెలంగాణ ఓన్లీ. సో తెలంగాణ స్టేట్లో చదివిన వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్ అండి వీటికి అప్లై చేసుకోవడానికి. అండ్ నెక్స్ట్ ఎలిజిబిలిటీ చూస్తే మస్ట్ హ్యావ్ పాస్డ్ ది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్స్ ఇన్ ఫస్ట్ అటెంప్ట్ ఇన్ మార్చ్ 2024. సో ఫస్ట్ అటెంప్ట్లో మార్చి 2024లో పాస్ అయిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. క్యాండిడేట్స్ who have passed in earlier years are not eligible, need not apply. సో మార్చి 2024 కాకుండా ఇంతకుముందు సంవత్సరంలో పాస్ అయింటే కనుక వాళ్ళు ఎలిజిబుల్ కారు, అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు, నీడ్ నాట్ అప్లై అని మెన్షన్ చేశాడనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ ఓసీ క్యాండిడేట్స్ మస్ట్ సెక్యూర్ ఏ మినిమం జీపీఏ అయితే ఇచ్చాడండి మనకి. సో ఓసీ క్యాండిడేట్స్ మస్ట్ సెక్యూర్ ఏ మినిమం జీపీఏ ఆఫ్ 6 అండ్ బీసీ ఎస్సీ ఎస్టీ అండ్ మైనారిటీ క్యాండిడేట్స్ మస్ట్ సెక్యూర్ మినిమం జీపీఏ వచ్చేసి 5 ఇన్ ఎస్ఎస్సిలో. సో 10వ తరగతిలో జీపీఏ 6 జీపీఏ ఉండాలండి ఓసీ క్యాండిడేట్స్కి అయితే ఇంకా. బీసీ ఎస్సీ ఎస్టీ అండ్ మైనారిటీ క్యాండిడేట్స్ అయితే ఇంకా 5 జీపీఏ ఉండాలి 10th క్లాస్లో. అండ్ జీపీఏ ఆఫ్ 4 ఇన్ ఇంగ్లీష్ ఫర్ ఆల్ ద క్యాండిడేట్స్. సో జీపీఏ 4 వచ్చేసి మనకి ఆల్ స్టూడెంట్స్ ఎవరీ స్టూడెంట్స్ ఇంగ్లీష్లో అయితే కనుక మనకు వచ్చిండాలని మెన్షన్ చేస్తాడు అనమాట. సో అదనమాట. ఇక్కడ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనకు మెన్షన్ చేస్తాడండి. మనకి April 21 10 AM to 12:30 PM అయితే కనుక మనకి ఎగ్జామ్ అనేది జరుగుతుందండి. సో ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అయితే ఇచ్చాడండి. సో ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట్, మెదక్. సో క్యాండిడేట్ మే చూస్ ఎనీ సెంటర్ టు అపియర్ ఫర్ ది టెస్ట్. సో ఆ 12 ఎగ్జామినేషన్ సెంటర్లలో మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూస్తే కనుక మనకి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వచ్చేసి క్వశ్చన్ పేపర్స్ విల్ బి ఇష్యూడ్ ఇన్ తెలుగు ఆర్ ఇంగ్లీష్. సో మనకి 2 లాంగ్వేజ్లలో అయితే క్వశ్చన్ పేపర్ అని ఉంటుందని మెన్షన్ చేస్తాడండి. సో ఇక్కడ చూస్తే కనుక ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ వాళ్ళకైతే కనుక సబ్జెక్ట్స్ వచ్చేసి డ్యూరేషన్ మ్యాక్సిమం మార్క్స్. సో ప్రతి ఒక్కరికి మ్యాక్సిమం మార్క్స్ 150 ఉంటాయండి. అండ్ డ్యూరేషన్ కూడా 2.5 hours. అండ్ చూస్తే కనుక ఇక్కడ ఎంపీసీ వాళ్ళకైతే కనుక ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్. బైపీసీ వాళ్ళకి వచ్చేసి ఇంగ్లీషు, బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్. అండ్ ఎంఈసీ వాళ్ళకి వచ్చేసి ఇంగ్లీషు, సోషల్ స్టడీస్ అండ్ మ్యాథమెటిక్స్. సో వారికి సంబంధించిన ఏ బ్రాంచ్ అయితే మీరు కావాలనుకుంటారో సో దానికి సంబంధించి మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుందన్నమాట ఆ సబ్జెక్టులను. సో ఇక్కడ చూస్తే కనుక ది టెస్ట్ ఆఫ్ ఆబ్జెక్టివ్ టైప్ విత్ 2.5 hour డ్యూరేషన్, 150 marks, 50 marks ఫర్ ఈచ్ సబ్జెక్ట్. సో ఇక్కడ మనకు 3 subjects మెన్షన్ చేస్తాడు కదా. సో ప్రతి సబ్జెక్ట్కి 50 marks అని మెన్షన్ చేస్తాడు అనమాట. ది క్యాండిడేట్స్ హ్యావ్ 2 marks టు మార్క్ దేర్ ఆన్సర్స్ ఇన్ ఓఎంఆర్ సెట్. మనకి ఆఫ్లైన్లో అయితే ఎగ్జామ్ జరుగుతుందండి. మోడల్ క్వశ్చన్ పేపర్ ఆల్ అవైలబుల్ ఇన్ ది వెబ్సైట్. సో మోడల్ క్వశ్చన్ పేపర్ కూడా మెన్షన్ చేస్తాడనమాట. అండ్ ది క్వశ్చన్ పేపర్స్ ఆర్ TSRG సెట్ విల్ బి బేస్డ్ ఆన్ 10th standard ఇన్ తెలంగాణ స్టేట్ సిలబస్. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ మెన్షన్ చేస్తాడు కదా సిలబస్ సబ్జెక్ట్స్. సో ఈ సిలబస్ వచ్చేసి మనకి తెలంగాణ స్టేట్ సంబంధించి 10th standard సబ్జెక్టులకు 10th standardలో మనకి ఎగ్జామ్ ఉంటుందని మెన్షన్ చేస్తాడు అనమాట. సో ఫర్ సబ్జెక్ట్స్ అండ్ ఇంగ్లీష్ విల్ బి జనరల్ ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ అనేది జనరల్గా ఉంటుందని మెన్షన్ చేస్తాడు అనమాట. సో ఎలా అప్లై చేయాలి? సో ఇక్కడ ఈ సైట్ అయితే మనకు మెన్షన్ చేస్తాడండి. నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో మీరు కూడా ఒకసారి చెక్ చేయండి. సో అదనమాట. ఇక్కడ మనకి లాస్ట్ డేట్ వచ్చేసి షెడ్యూల్ ఫర్ అప్లయింగ్ ఆన్లైన్ అప్లికేషన్స్, లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకి March 16th లాస్ట్ డేటు. సో గుర్తుపెట్టుకోండి March 16th అనమాట. మనకి ఎగ్జామినేషన్ ఫీ అయితే 200 మెన్షన్ చేశాడండి. సో అదనమాట. సో ఇక్కడ చూస్తే కనుక మనకి ఇంకా ఎలా అప్లై చేయాలనేది ప్రొసీజర్ ఇచ్చాడండి. స్టెప్స్ టు ఫాలోడ్ ఇన్ సబ్మిషన్ ఆఫ్ ది అప్లికేషన్ త్రూ ఆన్లైన్. సో అదనమాట. సో ఈ స్టెప్స్ అన్నీ మీరు ఫాలో అయితే కనుక సైట్లోకి వెళ్ళి ఫస్ట్ పేమెంట్ చేసిన తర్వాత అందులో నెంబర్స్ వస్తాయి. ఆ నెంబర్ ద్వారా మీరు అప్లికేషన్ అనేది ఫిల్ చేయవలసి ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఇంకో పాయింట్ చూస్తే కనుక the selected candidates must produce the original certificate mentioned in the application at the time of admission. సో మీకు సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత అడ్మిషన్ టైంలో ఖచ్చితంగా ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే ప్రొవైడ్ చేయవలసి ఉంటుందని మెయింటైన్ చేస్తాడు. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక ఇష్యూ ఆఫ్ హాల్ టికెట్స్ వచ్చేసి మనకి ఈ సైట్ చెక్ చేసుకోమని చెప్పాడండి. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక ఇక్కడ
సో ఫ్రెండ్స్ ఇక్కడ సెలక్షన్ క్రైటీరియా చూస్తే కనుక ఇక్కడ సెలెక్షన్ ఆఫ్ స్టూడెంట్స్ విల్ బి మేడ్ బేస్డ్ ఆన్ ది మెరిట్ ఆఫ్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. సో మీకు వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని అండ్ మీకున్న కేటగిరీ రిజర్వేషన్ బట్టి మీకు సెలక్షన్ మెరిట్ అనేది చేయడం జరుగుతుందని మెన్షన్ చేశాడనమాట. సో అదనమాట. ఇక్కడ చూస్తే కనుక అడ్మిషన్ వచ్చేసి candidates will be shortlisted based on the merit in the entrance test. Candidates will be called for counseling for allotment of seats for admission in the ratio of 1:5. సో కౌన్సిలింగ్కి వచ్చేసి 1:5 రేషియో అయితే కనుక మెరిట్ తీస్తారని మెన్షన్ చేశాడండి. సో అదనమాట. ఇంకా నెక్స్ట్ చూస్తే ది క్యాండిడేట్స్ ఆర్ పర్సనల్ హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇన్ ది అప్లికేషన్ ఫామ్. సో ఎవరైతే కనుక రాంగ్ ఇన్ఫర్మేషన్ వస్తారో వాళ్ళు మాత్రమే రెస్పాన్సిబిలిటీ అనమాట. సో అదనమాట. కాబట్టి కంపల్సరీ తప్పులు లేకుండా మిస్టేక్ లేకుండా మీకున్న 10th క్లాస్ స్టాండర్డ్ ప్రకారం మీరు అప్లికేషన్ అనేది ఫిల్ చేయవలసి ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూస్తే ఇంకా టెంటేటివ్ డేట్ ఫర్ ఫస్ట్ కౌన్సిలింగ్ వచ్చేసి మనకి May 2024 జరుగుతుందని మెన్షన్ చేశాడు. సో అదనమాట. మనకి స్పెషల్ ఫీ అనేది ఏమి కలెక్ట్ చేయమని మెన్షన్ చేశాడు అనమాట. ఓన్లీ మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఫీ వచ్చేసి 200 అనమాట. మనకి ఎగ్జామ్ వచ్చేసి మనకి ఏప్రిల్లో ఉంటుందండి ఎగ్జామ్ వచ్చేసి మనకి. సో ఇక్కడ వచ్చారు కదా డేట్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి మనకి April 21 10 AM to 12 PM. సో మనకి ఆన్లైన్ వచ్చేసి మనకి 16th March అనమాట. సో అదనమాట ఫ్రెండ్స్. ఎగ్జామ్ డేటు మనకి లాస్ట్ డేట్ గుర్తుపెట్టుకోండి. సో వీలైనంత త్వరగా బిఫోర్ డేట్కు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఒకసారి చూస్తే ఇంకా మనకి అప్లికేషన్ ఫామ్ అనేది మోడల్ అప్లికేషన్ ఫామ్ అనేది ఇచ్చాడండి. సో ఇదనమాట. సో ఇది అప్లికేషన్ ఫామ్ అనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక ఇక్కడ మనకి మోడల్ OMR సీట్ అయితే ఇచ్చాడండి. సో ఇలా ఉంటుందని మెన్షన్ చేశాడు. అండ్ మోడల్ క్వశ్చన్ పేపర్ కూడా ఇచ్చాడండి. సో క్వశ్చన్స్ ఈ రకంగా అడుగుతాము 10th స్టాండర్డ్ లెవెల్లో ఇలా ఉంటాయి క్వశ్చన్స్ అని వాడి క్వశ్చన్స్ కూడా మనకి మెన్షన్ చేశాడు. అండ్ OMR సీటు ఇలా ఉంటుందని మెన్షన్ చేశాడు. సో ఇది ఒకసారి ప్రింట్ తీసుకొని మీరు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఒకసారి ప్రింట్ తీసుకొని మీకు సంబంధించిన కాలేజ్ లిస్టు తర్వాత అప్లికేషన్ ఫాము అండ్ OMR సీటు అండ్ తర్వాత ఈ మోడల్ క్వశ్చన్ పేపర్ ఒకసారి చూసుకోండి నీట్గా. సో నోటిఫికేషన్ అయితే ఇది ఫ్రెండ్స్. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా ఉంటే కనుక 10th క్లాస్ చదువుతున్నవారు ప్రజెంట్. సో వాళ్ళకందరికీ యూజ్ఫుల్ అవుతుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇదన్నమాట అప్డేటు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.